హాయ్ నేను సతీష్. లేటెస్ట్ ప్రోమో వచ్చింది కదా, ఖచ్చితంగా చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది గేమ్. మెయిన్ ఏంటంటే ఒక అవకాశం వచ్చినప్పుడు ఎట్లా దాన్ని వినియోగించుకుంటారు అనడానికి ఇది ఒక నిఖిల్ తీసుకున్న నిర్ణయాన్ని ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఆ డెసిషన్ మేకింగ్ పవర్ ఆయన చేతిలో పెట్టి బిగ్ బాస్ ఛాలెంజ్ చేయాలనేటప్పుడు ఆయన ఖచ్చితంగా సుమన్ శెట్టిని ఛాలెంజ్ చేసి ఆయనతో టాస్క్ ఆడతాను అని నిర్ణయించుకుంటే వేరేలా ఉండేది గేము, ఆయన గ్రాఫ్ కూడా. కానీ ఆయన గౌరవ్‌ని సెలెక్ట్ చేసుకోవడం చాలా మంచి నిర్ణయం. టాస్క్ అన్న తర్వాత నువ్వా నేనా అన్నట్టు ఆడితేనే బావుంటుంది తప్ప, వార్ వన్ సైడ్ అయిపోతే ఏం బావుంటుంది. సో, అందుకోసం అతన్ని ఫస్ట్ అతను ఛాలెంజ్ చేసేటప్పుడు సుమన్‌ని గాకుండా గౌరవ్‌ని తీసుకోవడంతోనే ఇతని గౌరవం కూడా పెరిగింది. అట్లా ఇంకోటేంటంటే ఇది ఖచ్చితంగా సపోర్టింగ్ టాస్కే. ఈ సపోర్టింగ్ టాస్క్‌లో ఎలా ఆడతారు ఏంటి, దాంతో పాటు కొన్ని అప్డేట్స్ ఉన్నాయి మనకి ఎక్స్‌క్లూజివ్‌గా. దివాళీ స్పెషల్ ఏంటి హౌస్‌మేట్స్‌కి ఇవ్వబోతున్నారు, ఎవరికి ఎలాంటి ట్విస్ట్ ఉండబోతుంది, కొన్ని ఫ్యామిలీ వీడియో బైట్స్ అయితే వచ్చాయి, వాటి గురించి మాట్లాడదాం. అట్లాగే లైవ్ అప్డేట్స్ చూస్తే నిజంగా ఈ పాత కంటెస్టెంట్స్‌ని అందరిని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు ఆ మాట కూడా చెప్పుకుందాం. ఇక వన్ బై వన్ చెప్పుకుంటే ఆ నిఖిల్ ఇది ఇసుక బస్తాలో కర్రలపై నిలబడి హ్యాండిల్స్తో లాగుతూ కాలు కింద పెట్టకుండా వెయిట్ బ్యాలెన్స్ చేయాలి కాబట్టి చాలా కష్టమే ఫిజికల్గా. అలా ఉండే కొద్దీ, టైం పెరుగుతున్న కొద్దీ, బస్తాలు వేస్తున్న కొద్దీ అలా అవుతుంది. అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఈ ఇద్దరి విషయంలో ఆ సంచాలకులు ఎవరిని పిలిస్తే వాళ్ళు పెట్టాలి కనుక శ్రీనివాస్కి ప్రోమో ప్రకారం చూసుకుంటే ఏం పేరైనా గౌరవ్కి శ్రీనివాస్ ఎమ్మెన్యేలు పెడతా ఉన్నారు. నిఖిల్కి ఏమో దివ్య పెడుతుంది. మొత్తంగా ఓవరాల్గా ప్రోమోలు గమనిస్తే ఇద్దరికి ఈక్వల్గా కనిపిస్తున్నాయి బ్యాగులు. ఎందుకంటే ఇద్దరి మీద ప్రస్తుతానికి నిఖిల్ అండ్ గౌరవ్ ఇద్దరి మీద ఎలాంటి నెగిటివిటీ లేదు, హౌస్మేట్స్లో కానీ ఆడియన్స్లో కానీ. అట్లాగే మంచి ఒపీనియన్ ఉంది. ఇందాక సంజన కూడా లైవ్లో చెప్పిద్ది, వాళ్ళిద్దరూ చాలా జెంటిల్మెన్ బిహేవియర్ ఉన్నారు, చాలా మంచి అబ్బాయిలు, క్రిమినల్ మైండ్ సెట్ లేదు, జెన్యున్గా ఉన్నారు, గుడ్ గైస్. ఇలాంటి వాళ్ళు మనకాసి లెఫ్ట్ ఒకరు రైట్ ఒకటి ఉంటే బాగుంటుంది. సో ఇద్దరి మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ అందరికీ ఉంది. ఎందుకంటే వీళ్ళు కూడా అందరితో ఒక జెంటిల్మెన్ బిహేవియర్తో కలుపుగోలుగా ఉంటూ హడావుడిగా చేస్తూ ఉన్నారు తప్ప ఓవర్ యాటిట్యూడ్ కానీ యారిగెన్స్ కానీ అట్లాంటివి ఏమీ లేకుండా మాట కూడా స్మూత్గా ఒక ఫ్రెండ్లీ నేచర్తో ఉండేటప్పుడు ఎవరికి మాత్రం వాళ్ళ మీద నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది. సో ఇద్దరికీ సపోర్ట్ చేయాలనే మాదిరిగానే మజా కూడా ఉండాలి. పైగా ఆ నిఖిల్ తీసుకున్న నిర్ణయంతో ఆయనకి సపోర్ట్ చేయాలని ఉంటుంది. ఇక్కడ ఎలాంటి సమస్య వచ్చిందంటే, అరే ఆయన టఫ్ ఫైట్ ఉండాలని ఛాలెంజ్ చేసి తీసుకున్నాడు కనుక అతన్ని అన్యాయంగా తప్పించేద్దాం, వారు వన్ సైడ్ చేసేద్దాం, గౌరవ్కే సపోర్ట్ చేసేద్దాం అనే ఫీలింగ్ ఎవ్వరికీ రాదు. అతన్ని గెలిస్తే బాగుండేనే ఉంటుంది. అలాగని కొన్ని గౌరవ్ ఓడిపోవాలని కోరుకుంటారంటే అది ఉండదు. ఎందుకంటే ఆయన కూడా పాపం టాస్క్లను ఆడుకునే ఈ టైం ఇంతవరకు వచ్చాడు కదా, వచ్చి ఒక రోజు కూడా ఉండకుండా తీసేస్తే మరి ఎట్లా ఉంటుంది. అసలే ఈ సీజన్ వన్ డే కెప్టెన్ అన్న మాదిరిగా ఎమ్మెన్యేలకి వన్ డేలో కెప్టెన్సీ పోయింది, ఆయన పేరేంటి డీమోన్కి పోయింది, మళ్ళీ ఇప్పుడు ఈయన కూడా అట్లాంటి పోయే పరిస్థితి వస్తుంది కదా. సో అందుకోసం మాదిరిగా ఆయనకి సపోర్ట్ చేయాలని ఉంటుంది, ఈయనకి సపోర్ట్ చేయాలని ఉంటుంది. ఆయన కష్టపడి గెలిచి నిండా ఒక్కరోజు కూడా లేకుండా తీసేస్తే ఆయనకి బాధ ఉంటుంది, ఆయన తప్పించిస్తే వీళ్ళకి బాధ ఉంటుంది. అలాగని జెన్యున్గా ఫెయిర్ గేమ్ ఉండాలి, మంచి టఫ్ ఫైట్ ఉండాలని, ఒక ఆటలో మజా ఉండాలని కోరుకునే నిఖిల్ తెప్పించేసిన బాధ ఉంటుంది. సో అందుకని ఆచితూచి చాలా బ్యాలెన్స్డ్గా నువ్వొకరికి నేనొకరికి అన్నట్టుగానే బ్యాగులు పెడుతూ ఉన్నట్టుంది. సో మంచిదే, ఇలాంటి మజా వస్తుంది. ఫైనల్గా మనకున్న అప్డేట్ ప్రకారం అయితే గౌరవ్ అయితే కెప్టెన్ మళ్ళీ అయ్యాడు. సో 2 సార్లు గెలుచుకున్నట్టు ఆయన. ఈ వారానికి అయితే ఇద్దరు కెప్టెన్స్ కనుక సుమన్ శెట్టి అండ్ గౌరవ్ అయితే అవుతారు. అయితే ఇక నిఖిల్ గేమ్ గురించి ఖచ్చితంగా మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే కొంతమందితో పోల్చితే నక్కకే నాగలేకు అనుకున్నంత తేడా ఉంది. ఏదైనా చేసేయాలి, ఎట్లాగైనా కెప్టెన్ అయిపోవాలి, పక్కన ముంచాలి, తొక్కాలి, ఆడియన్స్ ఎన్నైనా తిట్టుకొని మనకి ఎంత నెగిటివిటీ రాని, మనం అనుకున్నది అయిపోవాలి, ఎలాగైనా కెప్టెన్ అయిపోవాలనుకునే కంటెస్టెంట్ల మధ్య ఎలాంటి స్వాతి ముత్యం లాంటి కంటెస్టెంట్లు రావడం, ఆ సాక్రిఫైస్ చేయడం నిజంగా మెచ్చుకోవచ్చు. ఎందుకంటే సుమన్ శెట్టితో గెలిస్తే అది గెలుపు అనిపించుకోదు. ఇప్పుడు సుమన్ శెట్టి కూడా చూసారా, ఆయన నేను గౌరవ్తో ఛాలెంజ్ చేస్తానంటే ఎలా ధ్యానంగా చూస్తే థ్యాంక్ యూ బ్రదర్. ఆయన చూస్తే ఆ మైకత్వం, మంచిదనమా, నెమ్మదస్తుడు చూస్తే థ్యాంక్ యూ బ్రదర్, మంచి పని చేసావు బ్రదర్, నెమ్మదిగా మాట్లాడితే ఆ కళ్ళల్లో చూపుల్లో చూస్తే ఏమంటారా, అతను చూసాక అతను తప్పించేయాలి కానీ అతనితో గట్టిగా ఆడేయాలి కానీ ఉంటుందా. ఒక మాట హార్ష్గా ఉండదు. ఆ థ్యాంక్స్ చెప్పేటప్పుడు అయ్యో జాలి వేసేస్తుంది కదా. సో అతడు ఆనందం ఏంటంటే నాకు ముందే దీపావళి తెచ్చావు థ్యాంక్ యూ అని మాదిరిగా సుమన్ శెట్టి కూడా ఫుల్ ఖుషి అయిపోయాడు. సో అయితే 2 రీజన్స్ ఉన్నాయి. ఆయన నిఖిల్ చెప్పినట్టుగా ఫస్ట్ సుమన్తో ఆడితే గేమ్లో మజా రాదు, ఫెయిర్గా ఛాలెంజ్ చేసినట్టు అనిపించుకోదు చెప్తూ, రెండోది ఏంటంటే ఆ టాస్క్లో సుమన్ శెట్టి లాస్ట్ వరకు ఉన్నాడంటే అతను వీక్ అని ఉంచారు, కానీ శక్తికి మించి ఆడాడు. ఆయనకి ఎంతవరకు సాధ్యమైందో అంతవరకు కూడా ఆడుతూనే ఉన్నాడు. ఆ బాల్ టాస్క్లో సాయి శ్రీనివాస్ బాల్ లాగపోతే సుమన్ శెట్టి చాలా అడ్డంగా బలంగా ఉండిపోయాడు, అడ్డుకున్నాడు.
ఫస్ట్ భరణి స్ట్రాంగ్ అని భరణిని తెప్పించారు, తర్వాత దివ్య స్ట్రాంగ్ అని దివ్యని తెప్పించారు. ఎందుకంటే దివ్య కూడా గట్టిగా అడ్డుకుంది, చాలా గట్టిగా ప్రొటెక్ట్ చేసింది. ఆమె కూడా ఉన్నంత వరకు మంచి 100% ఇచ్చారు. ఆ తర్వాత సంజన, తనూజ ఇట్లా ఒక్కొక్కరిని తెప్పించిన లాస్ట్ వరకు ఇతనున్న అన్ని దశల్లో కూడా ఆయన ఎఫర్ట్స్ అయితే పెట్టాడు కనుక లాస్ట్ రౌండ్ వరకు వచ్చాడు, కష్టపడ్డాడు. అతని కష్టాన్ని కూడా గుర్తించాలి మనం అనే ఉద్దేశంతో నిఖిల్ కూడా అన్ని రకాలుగా ఆలోచించి ఆయనకి ఇవ్వడం కూడా మంచిదైంది. ఫైనల్గా ఇక్కడ ఈ టాస్క్ ద్వారా అటు నిఖిల్ గెలిచినట్టుగా, ఇతడు గౌరవ్ గుప్తా కదా ఆయన పేరు, ఆయన గెలిచినట్టుగా, నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా, అట్టగే సుమన్ శెట్టి ముగ్గురు గెలిచినట్టుగా ఇక్కడ ఎవరూ తక్కువ కాదు. ఒక్కొక్కరిది ఒక్కొక్క యాంగిల్లో మనం ఆలోచిస్తే డెప్త్గా లోతుగా విశ్లేషణ చేసుకుంటే అందరూ తోపే అనిపించింది. అలాగే వాళ్ళని గెలిపించడంలో ఇప్పుడు ఫిజికల్ టాస్క్లో ఒక పార్షియాలిటీ, ఈక్వాలిటీ లేకుండా వీళ్ళు కూడా బ్యాలెన్స్గా వెళ్ళడంతో బాగుంది. సో మరి మీకేమనిపించింది కెప్టెన్సీ టాస్క్పై? ఖచ్చితంగా ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయండి, వాళ్ళు లైక్ చేయండి, మెసేజ్ పెట్టండి. అలాగే జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికే ఇంకోటి ఏంటంటే నేను చెప్పాను, మన జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో ఒక వీడియో అనలైజ్ చేశా. ఈ బిగ్ బాస్ షో అంటే బూత్ షో, రకరకాలుగా ఎవరి నోటుకు వచ్చినట్టు వాళ్ళు పైత్యం ప్రదర్శిస్తా ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇంతకీ ఇది ఎలాంటి షో? ఈ వీడియో కంటే ముందే ఒక వీడియో అప్లోడ్ చేసి ఆ వీడియో చూడడం వల్ల కంపల్సరీగా చూడండి. అట్లాగే ఇంకోటి ఏంటంటే అప్డేట్స్ నాకు ఫ్యామిలీ వీడియో బైట్స్ వస్తున్నాయి అంట. గతంలో వచ్చే ఒక టాస్క్ పెట్టారు, పరిగెత్తుకుంటూ వెళ్ళి బజర్ మోగే రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో టీమ్స్ పెట్టినప్పుడు ఇప్పుడు కూడా మళ్ళీ దివాళీ సందర్భంగా పాత కంటెస్టెంట్స్కి మొన్న వచ్చిన వైల్డ్ కార్డ్స్ కాకుండా కళ్యాణ్కి వాళ్ళ అమ్మగారి వీడియో బయట వస్తుందంట. మరి ఆవిడ ఏం చెబుతారో, బాగా ఆడుతున్నావు, ఇవి కామన్గా చెబుతారు, నువ్వు బాగున్నావు, మేము బాగున్నావు, నువ్వు బాగా తిను, టైంకి నిద్రపోవని పెడుతూ ఇంకా ఆటలో ఆయన మార్చుకోవాల్సింది ఏమైనా ఉంటే చెబుతారా చెప్పరా? అసలు మీకేమని అనిపించిందా? కళ్యాణ్లో చాలా మార్పు వచ్చింది. మొదటి 3 వారాలు ఆడిన కళ్యాణ్కి తర్వాత ఈ 3 వారాల్లో వచ్చిన కళ్యాణ్ గేమ్ చేంజ్ చాలా ఉంది. ఇంకా ఒకటి ఏదైనా మార్చుకోవాల్సి ఉందంటే కొద్దిగా ఆ పులిహోర కోసం కాస్త కోస్త ట్రయల్స్ ఇంకా వేస్తూనే ఉన్నాడు. నిన్న కూడా ఆవిడ నిన్ను ఇందుకే పిల్లోడు అనేది బొడ్డోడు అని తీసి పడేస్తుంది కదా. ఆ ఒకటే ఆయనకి ఎమోషనల్గా జెన్యున్ ఫీలింగ్ ఉన్నట్టుంది లోపల, అది మాత్రం బయట పడుతుంది అప్పుడప్పుడు. ఆ ఒకటి మార్చుకోమని చెబుతారు, లేకపోతే అంత బాగుందని చెబుతారో చూడాలి. అట్లాగే సంజనాకి వాళ్ళ భర్త బయట వస్తుందంట. ఇదివరకు కూడా ఆయన హస్బెండ్ బయట వచ్చింది కదా వీడియో బయట, మరి ఆయన ఏం చెబుతారు, ఇలాగే కంటిన్యూ అయిపోని చెప్పొచ్చు. ఒకవేళ వాళ్ళ పిల్లలు బయట కానీ ఆడియో వీడియో వచ్చి ఉంటే ఇంకా సంజన ఎమోషన్ పీక్స్కి వెళ్ళిపోద్ది, టీఆర్పీ మొత్తం మోగిపోద్ది. ఆ క్యూట్ పిల్లలేమో, ఒక పిల్లాడు 5 years ఏమో, చిన్న 5 months బేబీ కదా. సో వాళ్ళ వీడియో క్లిప్స్ కానీ వస్తే ఇక సంజన వేరే లెవెల్ కంటెంట్. అట్లాగే డీమోన్కి వాళ్ళ బ్రదర్ అంట, అఫ్కోర్స్ బయట వచ్చినా సరే డీమోన్కి ఆల్రెడీ చెప్పాల్సిందంతా చెప్పేశారు. వైల్డ్ కార్డులు వచ్చినట్టు చాలా వైల్డ్గానే చెప్పారు. వీళ్ళని ఎత్తిన పాలు పోసినట్టుగా ఎవరెవరిది మైనస్ ఉందో వాళ్ళు సిన్సియర్గానే చెప్పారు. ఎలాంటి డొంక తిరుగుడు లేకుండా ముక్కు సూటుగానే చెప్పారు. అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత, మాకు అక్కర్లేదులే మేము ఇంకా ఇలాగే ఉంటామనుకో మూర్ఖత్వంతో ఉండేవాళ్ళకి దానికి ఎవరికి మూల్యం వాళ్ళు చెల్లిస్తారు. ఎందుకంటే ఆ అమ్మాయి ఆయేష కావచ్చు, లేకపోతే ఈ పిల్ల రమ్య వచ్చింది కదా, అసలు ఎంత సీరియస్గా చెప్పిందంటే, నేను వచ్చింది నీకు విడదీయడానికే, నేను ఉద్ధరించడానికే, ఆ ప్లేస్లో నేను రీప్లేస్ అవుతానో లేదా పక్కన పెడితే ముందు మిమ్మల్ని గ్యాప్ రావాలంటే కోరుకున్నట్టుగానే ఇప్పుడు రీతి అండ్ డీమోన్ మధ్య గ్యాప్ కూడా వచ్చింది. లైవ్లో చూస్తే దూరంగానే తిరుగుతున్నాడు ఆయన కూడా. ఇంతకుముందు చూపించినంత కేరింగు, ప్యాంపరింగు, తినిపించడాలు, ఓ కింద మీద పడిపోవడాలు, ఎక్కడలేని ఇదే ప్రేమ ప్రదర్శించడం లేవు. ఎందుకంటే ఆ అమ్మాయి ఏం చెప్పింది రమ్య నైట్ కూడా, మీ ఫ్రెండ్స్ చూస్తే ఖచ్చితంగా అమ్మాయి ఫోన్లో మా వాడికి ఇప్పటికీ నాకు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చింది, ఈ పిల్లైనా వచ్చింది, మా వాడు ట్రాక్ తప్పిన వాడిని మరి సరైన ట్రాక్లో పెట్టింది, నేను హ్యాపీ ఫీల్ అవుతారు, నువ్వు అర్థం చేసుకో అని చెప్పి కసిరి బారేసినట్టుగా చెబుతూ ఉంది. అట్లాగే బయట ఏంటి ఆవిడ జెన్యూన్గా లేదా అని అడిగితే ఎవరు బాబు ఆవిడ జెన్యూనా నువ్వు జెన్యూన్ కాదురా నాయన, ఆ అమ్మాయి సంగతి నాకు అనవసరం, అసలు ఇది బిస్కెట్ అయిపోయింది చూసుకో, బాగా బ్యాడ్ అయిపోయింది అంటే ఇంకెవ్వరికైనా కళ్ళు తెరుస్తారు కదా. ఓహో అంత అయిపోయిందా, పచ్చడి అయిపోయిందా, ఇంకెందుకు, ఫిజికల్గా స్ట్రాంగ్ ప్లేయరే కానీ ట్రాక్ వల్ల బిస్కెట్ అయిపోయాడు. ఆ రైవలరీ, ఆ ఫోకస్ అంతా ఇక్కడ నీకు ముద్ద పెట్టాలి, నాకు నువ్వు ముద్ద పెట్టాలి, నువ్వు స్పూన్తో తినిపించాలి, నీ నోట్లో పెట్టిన బొప్పాయి ముక్క నాకు కురిపించాలి, నువ్వు కళ్యాణ్కి తినిపించేసో, కళ్యాణ్తో మాట్లాడేసో, ఈ పత్యాపురం అంతా పక్కన పెట్టి ఫోకస్ మొత్తం నేను టైటిల్ ఎందుకు కొట్టకూడదు, సరే ఏవో జరుగుతాయి మిస్టేక్స్ అని సీరియస్గా ఫోకస్ గేమ్ మీద పెడితే బాగుంటుంది. పెట్టలేకపోతే ఇంకెవరించి, ఎందుకంటే బిహేవియర్ వైగా చూసుకున్న కామనర్స్లో వచ్చిన ఫస్ట్ నుంచి ఇంతవరకు కూడా ఇతడి మీద ఆ మాటలు హార్ష్గా లేవు, రూడ్గా లేవు, సాఫ్ట్గా పొలైట్గా ఆచితూచే మాట్లాడాడు. ఆయన ఎవరు ఎంత పెద్ద మాట అన్నా సరే కూల్గానే స్పందించాడు. సో అన్నీ బాగానే ఉన్నాయి, అల్లుడినట్లు శని ఉందంటారు కదా, అట్లా తయారైంది. అలాంటి నేచర్ మార్చుకుని కొద్దిగా గేమ్ మీద ఫోకస్ పెడితే ఇతను కూడా బాగుంటుందని నేను కూడా అనుకుంటాను. అట్లాగే రీతుకు వాళ్ళ అమ్మగారు ఇదివరకు వీడియో బయట ఇచ్చారు కదా, మళ్ళీ ఇప్పుడు కూడా ఏమొస్తో ఇవిడికి వచ్చినా అప్పుడు బయట వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ వచ్చినా వేస్ట్, బూడిదలు పోసిన పన్నీర్ మాదిరిగా అయిపోయింది ఆవిడకి ఇచ్చిన ఫీడ్బ్యాక్. చాలా చక్కగా చెప్పారు, నీకోసం నువ్వు వాడుకో అని. పెడచెవిన పెట్టమంటారు కదా, అట్లా పెట్టింది. నాగార్జున గారు చెప్పిన ఎవరైనా చెప్పినా వినిపించుకోలే. ఇప్పటికైతే తత్వం బోధపడింది, కొద్ది జ్ఞానోదయం అయింది, కాస్త దూరంగా ఉందాం, గ్యాప్ మెయింటైన్ చేద్దాం అనుకుంటుంది. మరి మెయింటైన్ చేస్తుందా లేదా చూద్దాం. మరి ఈసారి వచ్చిన ఫీడ్బ్యాక్ అంటే అట్లాగే తనుజకు సంబంధించి కూడా ఫీడ్బ్యాక్ వస్తుందంట.
అయితే వీటన్నింటితో పాటు నాకు లైవ్ చూస్తే ఎందుకంటే బాధ అనిపిస్తుంది. పాపం బిగ్ బాస్ ఏ సీజన్లో లేదు కానీ ఈ సీజన్లో ఎందుకో కంటెస్టెంట్స్కి ఫుడ్ విషయంలో చాలా టైట్ చేశాడు అనిపిస్తుంది. గతంలో అంటే బిర్యానీ, ఆ అంటే బిర్యానీ, ఆ స్నాక్స్, ఈ స్నాక్స్, ఐస్ క్రీమ్స్, కేకులు రకరకాలుగా ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళు. అబ్బే ఈసారి పాపం లేదు, ఎవరు బర్త్డే అయినా సరే కేకులు పంపించేవాడు, రకరకాలుగా ఫుడ్ చుట్టూ చాలా ఉండేవి. ఈసారి పాపం టెనెంట్స్ అని చెప్పి ఓనర్స్ అని పెట్టేశారు. అప్పుడు కూడా అయితే సాంబార్ రైస్ లేదా కిచిడి ఆ రకంగా కొన్నాళ్ళు నరకం చూశారు పాపం. అరే ఒక మంచి ఫ్రూట్ లేదు, ఒక పండు లేదు, ఒక టీ లేదు, ఒక కాఫీ లేదు అని. అలాగే పోనీ ఇప్పుడు ఓనర్స్కి వచ్చారు, అందరూ ఒకటే అయ్యారని చెప్పినా సరే ఎవరు టెనెంట్స్కి ఉన్నా సరే అవస్థలు పడ్డారు, వాళ్ళున్నా వీళ్ళున్నా. పోనీ సరే 4 వారాలు వాళ్ళకి 2 వారాలు వీళ్ళకి 2 వారాలు అయిపోయినా పోనీ హౌస్లో మంచిగా సఫిషియెంట్గా పెట్టట్లేదు. గతంలో ఇట్లా లగ్జరీ బడ్జెట్ అని చెప్పేసి ఒక టాస్క్ పెట్టి అన్నీ తెచ్చుకుంటే అన్నీ వండుకొని రకరకాలు తినేవాళ్ళు. ఇప్పుడు పైగా ఈ రమ్య కోసం ఆ ఫుడ్, లగ్జరీ ఫుడ్ పవర్ ఇచ్చి అది ఒక్కరితోనే షేర్ చేసుకోవాలని పోనీ కంప్లీట్గా వాళ్ళ కళ్ళ ముందు కనబడకపోయినా, వాసన తెలియకపోయినా కంట్రోల్ చేసి ఫుడ్ విషయంలో అంటే కళ్ళ ముందు కనబడతా ఒకసారి ఒక రెండోసారి ఒక కొద్దిగా ఆకలేసిన టెంప్ట్ అయిపోతూ ఉంటాం, సహజం అది. ఆ ఎర్రగా కలర్ఫుల్గా కనిపించేటప్పుడు, ఆ స్మెల్ వచ్చేటప్పుడు ఇంకా తర్వాత చూసుకోవచ్చు. ఒక బిర్యానీ కనిపిస్తుంది ఒకసారి ఒక రెండోసారి అబ్బా తినేద్దాం అన్నట్టు ఉంటుంది. లేదా స్వీట్స్ కావచ్చు, అది ఎవరైనా టెంప్ట్ అవుతారు. అది లక్షణం, అది ఫుడ్కి ఉండేది. సో మరి వీళ్ళ కళ్ళ ముందు పూర్తిగా కనిపించకపోతే అందరూ కళ్ళ ముందు ఊరించినట్టుగా తింటూ బిగ్ బాస్ ఏమో వాళ్ళకేమో పంచభక్ష పరమాణాలు ఆవిడే తగ్గట్ల రమ్య, సుమన్ శెట్టి రకరకాల మెనూలు చెబుతూ ఉంటే ఏది కోరుతుంది రకరకాల బిర్యానీలు, మటన్ బిర్యానీలు, ఎగ్ బిర్యానీలు, చికెన్ బిర్యానీలు, వెజ్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీలు, చాక్లెట్లు, ఐస్ క్రీములు, పూరీలు, మైసూర్ బోండాలతో గోదావరి జిల్లాలో చాలా టేస్టీగా ఉండే బాగా ఫేమస్ అయ్యే దబ్బకాయ చట్నీ కూడా అడుగుతుంది ఇంకా రమ్య అనుకున్నాను నేను. ఆ మైసూర్ బోండా ప్లస్ ఆ దబ్బకాయ చట్నీ మంచి కాంబినేషన్. సో ఇట్లా మొత్తానికి ఆవిడ ఏవి అడిగితే అవన్నీ పంపిస్తూ ఉంటాయి. పాపం వీళ్ళేమో తినలేక ఉండలేక కనీసం ఈ దీపావళికైనా ఫుల్గా ఇక నుంచైనా మార్చేస్తే బాగుంది అనిపించింది. మరీ అంత ఫుడ్కి ఎందుకంటే ఆ రీతుకి తనుజ కూడా తినాలని ఉంది. ఆ రమ్యకి తినిపిస్తూ లాస్ట్లో ఒక స్పూన్ తినడానికి ఐస్ క్రీమ్ కావచ్చు, ఆ జున్నేది పంపిస్తావు కావచ్చు, తినడానికి కూడా భయంగా పాపం ఎంత ఫుడ్ కంట్రోల్ చేసుకుంటారు. అట్లాగే ఆయేషాని తనూజ్ అడిగితే నేను తింటాను నువ్వు చెప్పేస్తావు అంటే, అడగకపోతే చెప్పను, అడిగితే చెప్పేస్తాను అంటే ఇంకేమంటుంది పాపం. తనూజ్ భయపడిపోయి పక్కన పెట్టేస్తే మాధురి దబాయించా ఏమైతే ఒక స్పూన్కి నేను చూసుకుంటాలే తినేసేలే పర్లేదులేని. ఇంత ఇప్పుడు ఈ అమ్మాయికి ఆ స్పూన్ కోసం అంత అవసర పడుతుంటే మాధురి పర్లేదులే తినేసేలే నేను చూస్తానని చెప్పింది కదా. నిన్న ఇదే మాధురి సంజన కూడా ఆ ఎదురుగా చికెన్ పీస్ ఉంటే తినాలా వద్దా అని పాపం అంత విలువల్ల ఆడిపోతా ఉన్నారు. సో ఇప్పుడు ఈ అమ్మాయి ఇంకెవరు ఆయేష చూసారా, నన్ను అడిగితే చెప్పేస్తాను, అడగకపోతే చెప్పను, అంత మొహం మీద చెప్పేస్తాను. నన్ను రీతికి కూడా చూసారా, నన్ను ఎందుకు కెప్టెన్సీ చేయమంటే ఎందుకు చేయాలి నీకు, నువ్వు ఫౌల్ గేమ్ ఆడతావు, నువ్వు యార్గన్సీతో ఉంటావు, నువ్వు మోటు నేను స్వీటు, నువ్వు స్ట్రాంగ్ అనుకో నేను వీక్ అనుకో, నువ్వు ఏదైనా అనుకో నీతో నేను ఆడలేను, నువ్వు ఫిజికల్గా పిసికేస్తావు పిండేస్తావు, అట్లాగే కొన్ని రూల్స్ ప్రకారం అంటే ఫౌల్ ఆడేస్తావు, నీతో నేను ఎందుకు పెట్టుకుంటా అక్కర్లా, నువ్వు స్ట్రాంగ్ అనుకో ఏదైనా అంత ముఖం మీద ఫటాఫట్ అన్నట్టు చెబుతుంది. ఇప్పుడు తనుజ కూడా ఒక స్పూన్ విషయంలో కూడా అట్లాగే చెప్పింది. మొత్తానికి చూసుకుంటే ఇలా చిన్న విషయాలకి ఇంత అవసరం పడుతున్నారు కదా. బిగ్ బాస్ ఇక మంచి రోజులు తేవాలి, వీళ్ళకి నచ్చినట్టుగా ఫుడ్ అడిగి ఇచ్చేస్తే కరువు దేరే తింటారు. ఎందుకంటే పాపం నీరసం అయిపోతున్నారు, ఆ ఫుడ్ కోసం సఫిషియెంట్గా లేక తినాలనుకున్న తినలేక కంటి నిండా నిద్ర కడుపు నిండా ఫుడ్ ఒక 2 రోజులని కంప్లీట్గా పెట్టిస్తాను నచ్చినట్టుగా ఫుల్ మెనూ. ఈ దీపావళి సందర్భంగా సరే పంచభక్ష పరమాణాలు పంపించేసి నిజంగా పండగ చేసుకున్నాను అని చెబితే మళ్ళీ చక్కగా తిని రీఫ్రెష్ అయిపోయి మంచి ఎనర్జీతో మళ్ళీ ఆడతారని నేను అనుకుంటున్నా. మరి వీడియో మీకు ఏమనిపించిందో చాలా అప్డేట్స్ నా డెప్త్ అనాలిసిస్ మిస్ కాకండి. ఇంతకుముందు జర్నలిస్ట్ సతీష్లో ఇది ఏ షో బూతుల షో అవునా కాదా లోతైన విశ్లేషణ నా స్టైల్లో ఉంటుంది. జెన్యూన్ రివ్యూస్ కోసం న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ మెసేజ్ కూడా మర్చిపోకండి.